హుండీలో వేసి దండం పెట్టుకోండి. హుండీలో ఎక్కువ తీయద్దండి, వీడియో కూడా తమ్ముడు చేయించుకున్నాడు కదా. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మాహీ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలలో డే 2 అనమాట. సో ఆ రోజు మా వైష్ణవి బర్త్డే, ఆ రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అనమాట. సో ఇంకా మార్నింగ్ 4:30 కల్లా వెళ్ళేసి గుండు చేయించుకున్నాము. తర్వాత ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ ఉన్నారు, వైష్ణవికి బాబాయ్ అవుతారు. సో తను కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేయించి మళ్ళీ దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్కి వెళ్దామని అభయాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి వెళ్ళాము. తనే తీసుకెళ్ళారు. తను గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చి మా పిన్ని కూతురు. వాళ్ళు తిరుమలలోనే ఉంటారు ఫ్యామిలీ. సో ఈ చెట్టు అయితే గోవింద నామం లాగే ఉంటుంది, భలే ఉంది కదా. సో ఇక్కడ కోతులన్నీ పంతులు గారు ఏం చెప్తే అవే చేస్తాయి. కూర్చోమంటే కూర్చుంటే, లేమంటే లేస్తాయి. పాపం వాటికి ఫుడ్ అంతా ఈయనే ఇస్తారనమాట. చక్కగా కూర్చొని తింటున్నాయి. ఆ కోతికి పాపం దెబ్బ తగిలిందంటే అదే చెప్తున్నారు. లక్షణంగా మంచి హోటల్స్ అన్ని జోబులో డబ్బులు క్రెడిట్ కార్డులు అన్నీ ఉంటాయి కాబట్టి కనిపించల్లా తింటా పాపం కొన్ని వేల టన్నులని నమిలి పళ్ళు కొన్ని వేల టన్నులను గ్రైండ్ చేసి లోపల ఆయన బాధపడుతుంది. ఇతను ఎక్కడన్నా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ని చూసుకొని మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 4:35 కల్లా రిటర్న్ అయిపోయాము కింద తిరుపతికి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మంచిగా క్లైమేట్ కూడా కూల్గానే ఉంది. మా ఊరికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దేవుడికి పొంగల్ పెట్టేసుకొని హైదరాబాద్ వచ్చేద్దాం అనేసి అని చెప్పి పొంగల్ పెట్టేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వైష్ణవి కూడా హారతి తీయడానికి వచ్చేస్తుంది అనమాట. చక్కగా తెగ గంట కొట్టేస్తుంది, ఆమెకి బాగా ఇష్టము. వైష్ణవి చాలా నాన్న బాగున్నాయా? మామూలుగా జుట్టు ఉన్నప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ ఉంచుకునేది కాదు, గుండైనాక హెయిర్ బ్యాండ్లన్నీ చిన్నప్పటి నుంచి ఉన్న హెయిర్ బ్యాండ్లన్నీ పెట్టేసుకుంటుంది. చూసారు కదా పార్ట్ వీడియో ఎలా ఉంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.